గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. భార్యాభర్తల మధ్య గొడవలు. ఒక ఆవిడ నాకు పాపం మెసేజ్ పెట్టారు, మా అమ్మాయి అబ్బాయి కలవడానికి ఏదైనా ఒక మంత్రం కానీ ఏదైనా ఒక పరిహారం కానీ చెప్పండి, వాళ్ళు కలవట్లేదు, దెబ్బలాడుకుంటున్నారు. ఈ మధ్య ఈ భార్యాభర్తల గొడవలు ఎక్కువైపోయాయి. అన్యోన్య దాంపత్యం కావాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ఈ భార్యాభర్తల గొడవల్లో ఎవరో ఒకళ్ళు సర్దుకుపోవాలి. అయితే సర్దుకుపోవడం కూడా ఎవరు చెయ్యట్లేదు. ఇప్పుడు ఉన్నటువంటి జరిగేటటువంటి పెళ్ళిళ్ళు అయితేనేమి ఏదైనా చిన్న చిన్న విషయాలకే తగులాడుకుంటున్నారు, విడిపోతున్నారు. ఒకళ్ళకైతే భార్య నుంచి సమస్య. ఒక అతను చెప్తున్నాడు, నా భార్య ఎక్కడో ఉంటుందండి దూరంగాను, తన తల్లితో కలిసి ఉంటుంది, తల్లే నా భార్యకి లేనిపోనివన్నీ చెప్పి మరి ఆమె బుద్ధిని మార్చేస్తోంది అని చాలా బాధపడ్డాడు. అతను ఎంత కాంప్రమైజ్ అవ్వాలి అని అనుకున్నా ఆ తల్లి అత్తగారు పడనివ్వట్లేదు. తల్లి అంటే ఆవిడ తల్లి ఇతనికి అత్తగారే కదా, ఆ పిల్లని బుర్ర పాడు చేసేస్తుంది. దగ్గరుండి చదివించి ఉద్యోగం ఇప్పించి ఉద్యోగం చేసి అయ్యో సుఖంగా ఉందాము అనుకునే సమయానికి చెరో చోట ఉద్యోగం, ఆ చోటుకి వెళ్ళి తల్లి ఏం చేస్తుంది, కూతురు దగ్గర చేరి సంబంధం చెడగొడుతోంది. ఇప్పుడు తల్లి ఎప్పుడు కూడా పిల్లల యొక్క ఉన్నతిని కోరుకోవాలి కదా. ఈ కాలంలో పేరెంట్స్ అలా తయారయ్యారు. పిల్లలు పాడైపోవాలి, పిల్లలు దూరంగా ఉండాలి, మనం బాగుండాలి, పిల్లలు ఎలా పోయినా పర్వాలేదు అనుకునే తల్లిదండ్రులు ఈ మధ్య కాలంలో చాలా మంది ఉన్నారు. ఈ విషయం గురించి మనం మరొకసారి మాట్లాడుకుందాం. అయితే ఈ భార్యాభర్తల గొడవల వల్ల వాళ్ళిద్దరూ కూడా దూరంగా ఉండడం, భార్యాభర్తలు విడిపోవాలనుకోవడం, గొడవలన్నీ కూడా చిలికి దూరంగా గాలివానలా మారిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతుంది. ఇద్దరిలో ఏ ఒక్కరికైనా సరే కలవాలి, అందరిలాగే నేను సంతోషంగా ఉండాలి భర్తతో అని అనుకునే వాళ్ళు ఇప్పుడు నేను చెప్తున్నటువంటి రెమెడీ ఖచ్చితంగా పాటించండి, ఖచ్చితమైనటువంటి ఫలితం ఉంటుంది. భార్యాభర్తల మధ్యలో గొడవలు పోవాలన్నా, అంటే ఇంట్లో భర్త భార్యని టార్చర్ పెడుతూ ఉండొచ్చు, భార్య భర్తని టార్చర్ పెడుతూ ఉండొచ్చు. వాళ్ళిద్దరూ కూడా కలవాలి, మాకు అక్కర్లేదు ఈ సంబంధం, మేము కలవాలి అని అనుకోవట్లేదు అనుకుని దూరంగా ఉన్నా ఏదో ఒక బలహీన క్షణంలో అనిపిస్తుంది కదా, అయ్యో అందరిలాగే నేను ఉండాలి అని. అలాంటి వాళ్ళ కోసమే ఈ ప్రయత్నం. అయితే ఈ సమయంలో కొంతమంది తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే, మా అమ్మాయి అబ్బాయి కలిసి ఉండాలి అంటే నేను చెయ్యొచ్చా, వాళ్ళకి బదులుగా నేను చెయ్యొచ్చా అని అడుగుతున్నారు. కానీ అలా కాదు. వాళ్ళకి బదులుగా మీరు చేయడం కాదు, వాళ్ళే చేస్తే కనుక అఖండమైనటువంటి ఫలితం ఉంటుంది. ఇంకా వాళ్ళు చెయ్యట్లేదు అనుకున్న సమయంలో మాత్రమే సంకల్పం చెప్పుకొని నా కూతురు కొడుకు బాగుండాలి, లేకపోతే నా కొడుకు కోడలు బాగుండాలి అనే సద్బుద్ధి కలిగినటువంటి తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే వాళ్ళు సంకల్పం చెప్పుకొని అప్పుడు మీరు ఈ పరిహారాన్ని ఖచ్చితంగా పాటించవచ్చు. కాస్తో కోస్తో మీరు చదవక వాళ్ళల్లో మార్పు వచ్చి వాళ్ళే చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ విడిపోవాలి అనుకున్న వాళ్ళు కూడా కలవడానికి అవకాశం ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పరిహారం. ఇది ప్రతి సోమవారం చేయవలసి ఉంటుంది. అంటే సోమవారం మొదలుపెట్టడమే సోమవారం మొదలుపెట్టాలి. అది కూడా ప్రదోష సమయంలో మొదలు పెట్టుకుని చేసుకోవాల్సి ఉంటుంది. అలాగా 21 రోజుల పాటు కంటిన్యూస్గా చేస్తే అప్పటి నుంచి మీకు ఫలితం కనబడడం మొదలు పెడుతుంది. ఖచ్చితంగా 41 రోజులు చేయవలసిందే. 21 రోజులు ఏ ఆటంకమో కలగకుండా చేసుకొని ఆ తర్వాత 41 రోజుల దాకా కంటిన్యూ చేయవలసిందే. ఆడవాళ్లకు వచ్చే ఇబ్బందుల వల్ల అది లెక్కలోకి తీసేసి ఆ 4 రోజులు, అప్పుడు ఆ 4 రోజులు తీసేయగా 41 రోజులు కనుక చేస్తే మీకు ఖచ్చితంగా ఇది చేసే ముందు ఇంకొక చిన్న పని కూడా చేయాలి. మీరు ప్రశాంతంగా కూర్చుని ఒక చోట భార్యకి భర్తతో కలవాలి అని అనుకున్నప్పుడు ఆ భార్య కళ్ళు మూసుకుని తన భర్త పేరును జపిస్తూ తన భర్తతో కలవాలి అన్న సత్సంకల్పాన్ని వైబ్రేషన్స్ ద్వారా తన భర్తకి చేరేలాగా మనసుతో సంకల్పం చేస్తూ అది పంపించవలసి ఉంటుంది. అలాగే భార్య దూరంగా ఉన్నప్పుడు భర్త కలవాలి అనుకుంటే ఆ భర్త కూడా తన భార్య పేరు చెప్తూ తన భార్యను తలుచుకుంటూ తనతో కలిసి సుఖంగా ఉండాలి అన్న కోరికను తన సంకల్పం ద్వారా ఆ వైబ్రేషన్స్ ఆ భార్యని తాకేలాగా, అంటే మన సంకల్పం బలంగా ఎక్కువసేపు ఆ భార్యని ధ్యానిస్తూ చేయవలసి ఉంటుందన్నమాట.
ఆ పరిహారం మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఏ సమయంలో చేయాలి, ఎలాంటి సమయంలో ఎంతసేపు చేయాలి అన్న విషయాలు కూడా నేను మీకు ఈ వీడియోలో చాలా క్లియర్‌గా చెప్తాను వినండి. మీ ఇంట్లో శివపార్వతుల చిత్రపటం గాని, అర్ధనారీశ్వర చిత్రపటం గాని ఉండాలి. అంటే ఏ ఒక్క శివుడిదో కాదు, ఏ ఒక్క పార్వతిదో కాదు. సింగిల్‌గా ఉన్న ఫోటో కాకుండా శివపార్వతులు ఇద్దరూ కలిసి ఉన్నటువంటి చిత్రపటం గాని, అర్ధనారీశ్వర చిత్రపటం గాని ఉంటే ఆ చిత్రపటానికి చక్కగా గంధం బొట్టు, కుంకుమ బొట్టుతో అలంకరించుకొని, దండ వేసుకొని మంచిగా ఎర్ర పూలతో గాని, తెల్ల పూలతో గాని, బిల్వ దళాలతో గాని దండ వేసుకొని చక్కగా ఆ చిత్రపటం ఎదురుగుండగా ఆవు నేతితో కానీ, అలాగే నువ్వుల నూనెతో గాని దీపారాధన చేసి, దీపారాధన కంపల్సరీ. మీరు ఈ పరిహారాన్ని ఉన్నది ఉన్నట్లుగా శ్రద్ధ, భక్తి, విశ్వాసాలతో ఎంత కరెక్ట్‌గా చేస్తే మీకు ఫలితం కూడా అంత తొందరగా వస్తుందనమాట. ఖచ్చితంగా మీరు మీ సమస్యని శివపార్వతులకి అప్పజెప్పేసి మరీ చేయండి. ఖచ్చితంగా ఉంటుంది. అయితే గొడవలు పడి విడాకులు తీసుకున్న వాళ్ళైనా, ఎవరైనా సరే కోర్టు కేసుల దాకా వెళ్ళిపోయిన వాళ్ళైనా, ఎవరైనా సరే ఈ పరిహారం చేయొచ్చు. ప్రతి ఒక్కళ్ళు భార్యాభర్త దూరంగా ఉన్నారు, వాళ్ళు మళ్ళీ అన్యోన్యంగా ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలన్నమాట. ఆ ఫోటోకి దండ వేసి బిల్వ దళాలతో కానీ, లేకపోతే మీ దగ్గర ఉన్న తెల్ల జిల్లేడు పువ్వులతో కానీ చక్కగా దండ వేసి దీపారాధన చేసి సంకల్పం చెప్పుకోండి. నేను మా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఉండాలి అని అనుకుంటున్నాము, కాబట్టి మీ పార్వతీ పరమేశ్వరులాగా మేము కూడా కలిసి ఉండాలి. నా భార్య ఫలానా, నా భార్య యొక్క మనసు మార్చు, లేకపోతే నా భర్త యొక్క మనసు మార్చు, నన్ను బాగా చూసుకోవాలి, నన్ను చక్కగా చూసుకోవాలి, అన్యోన్య దాంపత్యం కావాలి అని మీకు పరమాత్మకి ఎలా చెప్పుకోవాలి అనుకుంటే అలాగ మీ గోత్రము నామాలతో సహా, ఫలానా గోత్రము నాది, నా పేరు ఇది, నా భార్య పేరు ఇది, మేము కలిసి ఉండాలనుకుంటున్నామని మీరు ఎలా చెప్పుకోవాలి అనుకుంటే మీ మనసుతో స్వామి యొక్క మనసుకి కనెక్ట్ అవ్వండి, స్వామికి కనెక్ట్ అవ్వండి. అప్పుడు ఖచ్చితంగా సమస్య పరిష్కారం వెంటనే దొరుకుతుందనమాట. ఇది ఆది శంకరాచార్యుల వారు రచించినటువంటి అర్ధనారీశ్వర స్తోత్రం. తప్పులు లేకుండా నేను కింద డిస్క్రిప్షన్‌లో అర్ధనారీశ్వర స్తోత్రం యొక్క లింక్ కూడా ఇస్తాను. అది 1, 2 సార్లు విన్నారు అంటే మీకు నోటికొస్తుంది. చూస్తూ, వింటూ చదువుకోవచ్చు. పైకి చదవండి. అర్ధనారీశ్వర స్తోత్రాన్ని సోమవారం నాడు మొదలుపెట్టాలి. సోమవారం మొదలుపెట్టి ప్రతిరోజు కూడా ప్రదోష సమయంలో 3 సార్లు చదువుకోండి. ప్రతిరోజు కూడా ప్రదోష సమయంలో 3 సార్లు నియమాలు ఖచ్చితంగా పాటించండి. మాంసాహారం జోలికి వెళ్ళకండి. ఎట్టి పరిస్థితులలోనూ మాంసాహారం జోలికి వెళ్ళడం కానీ, బ్రహ్మచర్యాన్ని పాటించండి. మంచి ఆలోచనలు కలిగి ఉండండి. ఆ అర్ధనారీశ్వర స్తోత్రం చదివాక మీరు చేయవలసిందల్లా ఏంటంటే కూర్చుని, కళ్ళు మూసుకుని, మీ మనసుతోటి మీ భార్య యొక్క మనసును తాకేలాగా కొన్ని చెప్పుకోండి. నేను నీ పట్ల ఏమైనా దురుసుగా ప్రవర్తించుంటే, నేను నీ పట్ల ఏమైనా కఠినంగా ప్రవర్తించి నన్ను క్షమించు. మీరు పైకి చెప్పట్లేదు కదా క్షమాపణ, మనసులోనే కదా చెప్తున్నారు. కాబట్టి ఏ ఈగో కూడా మీకు ఉండవలసిన అవసరం లేదు. పైకి చెప్తే మనకి కొంచెం ఈగో, భార్య దగ్గర నేను క్షమాపణ చెప్పడం ఏంటి, భర్తకి నేను చెప్పేదేంటి క్షమాపణ, అందరూ వింటే ఏమనుకుంటారు, అలాంటి దోషాలు ఏముండవు మీ మనసులోనే. కాబట్టి కళ్ళు మూసుకుని భార్య వల్ల పొరపాటు జరిగితే భర్త, భర్త వల్ల పొరపాటు జరిగితే భార్య, ఇద్దరూ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా కూర్చుని మీరు ఆ వైబ్రేషన్స్ పంపండి. నన్ను క్షమించు, నన్ను క్షమించు, నీ మనసు మారాలి, నీ మనసు మారాలి, నా దగ్గరికి వచ్చేయాలి, మన ఇద్దరము కలిసి ఆనందంగా ఉందాం, సుఖంగా ఉందాం. ఇలా పాజిటివ్గా మీరు కనుక పంపించినట్లయితే ఆ వైబ్రేషన్స్ ఖచ్చితంగా భర్త నుంచి వెళ్ళే వైబ్రేషన్స్ భార్యకి, భార్య నుంచి వచ్చే వైబ్రేషన్స్ భర్తకి ఖచ్చితంగా చేరతాయి. అది చేస్తూ మీరు ప్యారలల్‌గా అర్ధనారీశ్వర స్తోత్రాన్ని చేయాలన్నమాట. అర్ధనారీశ్వర స్తోత్రాన్ని 3 సార్లు చదువుకుంటూ ఇది గనక చేస్తే ఖచ్చితంగా భార్యాభర్తల ఇద్దరి మనసులలో మార్పు వచ్చి ఇద్దరూ కలుస్తారు. పిల్లలు అన్యాయం అయిపోకూడదు. పిల్లలు పాపం తల్లి ప్రేమ లేక, తండ్రి ప్రేమ లేక, ఏదో ఒక ప్రేమ లోటుగా ఉంటే ఆ పిల్లల యొక్క మానసిక స్థితి మనం అంచనా వేయలేం. అందుచేత ఖచ్చితంగా ఇలా ప్రయత్నించి చూడండి. చాలా మంచి ఫలితం చాలా మందికి జరిగింది ఇలాగా. చాలా మందికి జరిగింది. అందుచేత మీకు చెప్తున్నాను, ఖచ్చితంగా క్రమం తప్పకుండా స్తోత్రాన్ని పారాయణం చేయండి. మీరు పారాయణం చేసే సమయంలో ఇల్లు వాకిలి శుభ్రంగా ఉండేలా చూసుకోండి. ఇంటిలో సాధ్యమైనంత వరకు చెత్త చెదారం లేకుండా కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోండి. ఈ చిన్న చిన్న దాన ధర్మాలు చేయండి. మీరు ₹5 ఇవ్వండి, ₹10 ఇవ్వండి, చిన్న చిన్న దాన ధర్మాలు చేయండి. వీలైనప్పుడల్లా ఎవరికో ఒకళ్ళకి ఆహారం, భార్య మనసు బాగుండాలి అని భార్య పేరు మీద భర్త,
భర్త దగ్గర అవ్వాలి అనుకున్న వాళ్ళు భర్త పేరు మీద భార్య, అలా చిన్న చిన్న దాన ధర్మాలు చేయండి. మీరు ఏ పూజ చేసినా మనం గణపతిని స్మరించుకుంటాం కదా! అలాగే గణపతిని కూడా స్మరించుకోండి. మీరు ఈ పూజ ప్రారంభించే ముందు గణపతిని స్మరించుకోండి. లేకపోతే ఓం గం గణపతియే నమః అన్న మంత్రాన్ని 21 సార్లు స్మరించుకోండి. స్మరించుకుని ఖచ్చితంగా చేశారు అంటే మీకు చాలా మంచి ఫలితం వస్తుంది. మరి నైవేద్యంగా ఏం పెట్టాలంటే పాలల్లో పటికి బెల్లం వేయండి. పాలల్లో పచ్చి పాలల్లో పటికి బెల్లం వేసి ఆ పటికి బెల్లాన్ని భగవంతుడి దగ్గర నైవేద్యంగా పెట్టండి. ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరు ఇంట్లోనే ఉండి దెబ్బలాడేసుకుంటున్నారనుకోండి, ఇంట్లోనే ఉండి ఎడముఖంగా పెడముఖంగా ఉంటున్నారనుకోండి, అప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ కూడా చేసుకోవచ్చు. ఆ పటికి బెల్లం వేసినటువంటి పాలను ఆ భార్యాభర్తలు మాత్రమే తాగాలి. ఇంకెవ్వరికీ ఇవ్వకూడదు. దూరం దూరంగా ఎవరి దారిన వారు ఉన్నవాళ్ళు చేశారనుకోండి, భార్య చేసినటువంటి పూజ ఆ భార్యే అవి తీసుకోవాలి. ఒకవేళ భర్త గనక చేస్తున్నట్లయితే ఆ పూజ భర్తే తీసుకోవాలి. మరి దూరం దూరంగా ఉంటారు కదా! అందుకని ఎవరికి వాళ్ళు చేసుకునే పూజ కాబట్టి ఎవరి ప్రసాదాన్ని వాళ్ళే తీసుకోవాలన్నమాట. పటికి బెల్లం వేసినటువంటి పాలు. మీరు చిన్న చిన్న గ్లాసుల్లో పెట్టుకున్నా పర్లేదు. ఇంతంత పెద్ద పెద్ద గ్లాసులో ఏం పెట్టక్కర్లేదు. చిన్న చిన్న గ్లాసులోనే చిన్న పాత్రలోనే వేసుకోండి. స్టీల్ పాత్రలో వద్దు. వీలైతే వెండి లేకపోతే ఇత్తడి లేకపోతే ఇంకా మట్టి కుండలో అయినా సరే పెట్టండి. కానీ నైవేద్యం ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీలు, ప్లాస్టిక్కు, అల్యూమినియము, జర్మన్ సిల్వర్ వీటిని మాత్రం ఉపయోగించొద్దు. పూజకి గానీ, నైవేద్యానికి గానీ గనక చేస్తే మీకు ఖచ్చితమైనటువంటి ఫలితం వస్తుంది. ఎంతోమంది కాకపోతే మీరు ముందు చెప్పినట్లుగానే ఈ అర్ధనారీశ్వర స్తోత్రాన్ని ప్రదోష సమయంలో 3 సార్లు జపించినాక ఖచ్చితంగా మీరు ఇలా కూర్చుని స్థిరమైన బుద్ధితో ఒక్క 10 నిమిషాల పాటు ఖచ్చితంగా మెడిటేషన్ అనమాట. మీ భార్య గురించి మీ పాజిటివ్ వైబ్రేషన్స్ తనతో కలవాలి అన్నటువంటి మీ కోరికని పాజిటివ్ వైబ్రేషన్స్ పంపించడం మాత్రం మర్చిపోవద్దు. భార్యకి భర్త, భర్తకి భార్య కూడా. చాలా తొందరగా ఫలితం వస్తుంది. మీరు ఇలా చేసి చూడండి. వెంటనే ఫలితం వస్తుంది. అయితే ప్రతిరోజు కూడా తలస్నానం చేయక్కర్లేదు. ప్రారంభించే రోజు పొద్దున్న తలస్నానం చేస్తే సరిపోతుంది. సాయంకాలం కంఠస్నానం చేస్తే చాలు. ప్రదోష సమయంలోనే చెయ్యండి. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఫలితం వచ్చి తీరుతుంది. అదే సమయంలో ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి మీరిప్పుడు ఏదైతే మనసులో సంకల్పంతో అనుకున్నారో పూజ అయ్యాక అదే అక్కడ కాసేపు కూర్చుని ఆ పార్వతీ పరమేశ్వరుల్ని ధ్యానించండి. చాలా ఖచ్చితంగా ఫలితం వస్తుంది. రిజల్ట్ వచ్చి తీరుతుందనమాట. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.